హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం బూరెలు చేసుకోవడానికి చూడండి, ఏ పిండి మిల్లు పట్టించాల్సిన పని లేదండి, రైస్ తోటి పని లేదు. చాలా బాగా వస్తాయండి ఈ పిండితో చేసుకుంటే. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ముందుగా మనకి బూరెలకు కావాల్సినవి 100 గ్రామ్స్ బెల్లం నేను వాటర్ పోసి నానబెడుతున్నానండి. ఇది కరగబెట్టాల్సిన పని లేదు, పొయ్యి మీద పెట్టాల్సిన పని లేదు కాబట్టి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. కరిగిద్ది మొత్తం. చూడండి, మనకు పిండి 2 కప్పులు వేస్తున్నాను. ఇదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి. మనకి ఈ పిండిలో పంచదార ఉంటుంది కాబట్టి నేను ముందుగా వేసిన పిండి బాలామృతం పిండి అండి. ఈ పిండితోటి చాలా బాగా వస్తాయండి బూరెలు. మనం బెల్లం కరగబెట్టిన తర్వాత ఇలా మొత్తం ఇలా వడపోసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా పోసుకొని వాటర్ మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ మనకి ఎక్కువగానే పడతాయండి ఈ పిండికి, ఎందుకంటే పిండి ఇది బరగ్గా ఉంటుందండి, రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి బూరెలు చాలా బాగా వస్తాయండి, చాలా బాగా పొంగుతాయి. మనం పిండి ఎక్కువగా వాటర్ వేసుకోకూడదండి, ఒకేసారి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మనకి ఇది ఎక్కువ గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండకూడదండి. మనకి సరిపడినంత ఉంటేనే ఇవి బాగా కుదురుతాయి, పొంగుతాయండి. చూడండి, నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోయింది. చాలా బాగా వస్తాయండి. ఇలా కలుపుకొని చూసుకోవాలి. మనకి బెల్లం తీపి సరిపోని వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చండి పంచదార. కలుపుకొని తీపి చూసుకొనైనా ఇప్పుడు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మనకి 6 అవర్స్ 7 అవర్స్ వరకు నానాలి కాబట్టి నానేసరికి మనకి వేసిన పంచదార అయినా కరిగిద్దండి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోయిద్ది. లూజ్గానే ఉండాలండి, ఇలా నానేసరికి గట్టిపడిద్ది. చూడండి, ఇలా ఉంటే సరిపోయిద్దండి. చాలా బాగా వస్తాయండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ తినొచ్చు. 7 అవర్స్ తర్వాత ఇలా ఉంటుందండి, చేతికి కూడా అంటుకోదు. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక కవర్కి ఆయిల్ రాసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ఆయిల్ స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి చేసుకున్నవి ఇలా వేసుకోవాలి. చాలా బాగా పొంగుతాయండి ఇవి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. 2 వైపులు ఎర్రగా కాలాలండి, అప్పుడే మనకి చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ ఇదే విధంగా చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. అన్నీ ఎర్రగా ఇలాగానే కాలాలండి. చూద్దాం ఎలా వచ్చిందని. చూడండి, మనం ఒక్క చేతితోటే ఇలా అనగానే తునిగిపోతుందండి. చాలా మెత్తగా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్.